వేసవొచ్చేసిందంటే తప్పకుండా మజ్జిగ పులుసయితే ట్రై చేస్తూ ఉంటాము. కొంచెం డిఫరెంట్‌గా ఈ బెండకాయ మజ్జిగ పులుసునైతే ట్రై చేయండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. ఇక వేరే సైడ్ డిష్‌లేం ప్రిపేర్ చేయనవసరం లేదు. కూర అది ఏం అవసరం లేదు. జస్ట్ అన్నంలో ఇది కలుపుకొని తింటే సరిపోతుందండి. కమ్మగా, చల్లగా భలే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. ఇక ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా లేతగా ఉన్న బెండకాయలనైతే తీసుకోండి. ఒక 10 బెండకాయలైతే సరిపోతాయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది లేతగా ఉంటే. కాబట్టి లేతగా ఉన్న బెండకాయలనే తీసుకోండి. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ బెండకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా! వాటిని కూడా ఇందులో వేసేసి లైట్‌గా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని కొంచెం కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుందండి. నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా లైట్‌గా కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది. ఈ బెండకాయలన్నిటిని తీసేసి పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో అవసరమైతే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. లేకపోతే లేదు. ఇప్పుడైతే ఒక స్పూను ఆవాలైతే వేస్తున్నాను నేను. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడే ఒక 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసి లైట్‌గా వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలనేవి కొంచెం వేగాలండి. లైట్‌గా వేగితే సరిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా లైట్‌గా వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లిని లైట్‌గా దంచి వేస్తున్నానండి. నేను పేస్ట్ ఎయట్లేదు. దంచి వేస్తున్నాను. వీటి ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి. తప్పకుండా అల్లం వెల్లుల్లి అయితే వేసుకోండి. మజ్జిగ పులుసులో టేస్ట్ అనేది చాలా బావుంటుంది ఫ్లేవరు. ఇది కూడా లైట్‌గా వేగిన తర్వాత మీ దగ్గర ఉన్న బేసిక్ మసాలాస్ ఏవైనా వేసుకోవచ్చు మీరు. నేనేం వేస్తున్నానో చెప్తున్నాను. ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూను గరం మసాలా పొడి, ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి, ఒక హాఫ్ స్పూను పసుపు. కారం అనేది మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే హాఫ్ స్పూన్ ఏస్తున్నాను. ఎందుకంటే మిరియాల పొడి అది వేస్తున్నాను కదా! అందుకని కొంచెం ఘాటొస్తుందేమో అని చెప్పి నేను కారం అయితే తక్కువే వేస్తున్నాను. హాఫ్ స్పూన్ వేస్తున్నాను. అవసరమైతే లాస్ట్‌లో వేసుకోవచ్చండి. నేను హాఫ్ స్పూనే వేస్తున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకొని, మనం పక్కన పెట్టుకున్న బెండకాయలున్నాయి కదా! అవి కూడా ఇందులో వేసేసి, కొంచెం సిమ్‌లో అయితే పెట్టేసుకుందాము. సిమ్‌లో పెట్టేసుకొని, ఈ మసాలాలన్నీ మంచిగా బెండకాయలకి పట్టేలాగా లైట్‌గా వేయించుకోవాలి. మంచిగా మనకి అది కుక్ అవ్వాలండి. ఇప్పుడే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ అనేది మనం వేయలేదు కదా! ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా వేసుకొని లైట్‌గా వేయించేసుకోవాలి. పైన మూత పెట్టేసి మీరు మంచిగా మగ్గించుకుంటే మంచిది. చూడండి నేను చూపిస్తున్నాను కదా! మనకి దగ్గరగా అయిపోయి బెండకాయలు కూడా మంచిగా మగ్గిపోయాయి కదా! ఇప్పుడైతే దీన్ని పక్కకైతే తీసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారనివ్వాలి. చల్లారేంత వరకు కూడా దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుందామండి. ఈ గిన్నెలో మీకు నచ్చిన పెరుగైతే మీరు తీసుకోవచ్చు. కొంచెం పుల్లగా ఉన్న పెరుగైతే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నా దగ్గరైతే ప్యాకెట్ ఉంది కాబట్టి నేను ప్యాకెట్ పెరుగు యూజ్ చేస్తున్నాను. ఈ పెరుగైతే వేసేసుకొని నీట్‌గా బీట్ చేసుకోండి. మీ దగ్గర ఇలాంటిదేదైనా ఉంటే గనక బీట్ చేసుకునేది దాంతో బీట్ చేసుకోండి. లేదంటే పెరుగనేది కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటుందనమాట. ఇలా బీట్ చేసి వేసుకుంటే బావుంటుంది. దీన్ని బీట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి ఇందులో. నీట్‌గా మజ్జిగలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి బెండకాయ అనేది ఉంది గదా! అది కొంచెం చల్లారిన తర్వాత ఈ పెరుగనేది అందులో వేసేస్తే సరిపోతుందండి. ఈ పెరుగనేది అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కొంతసేపయితే పైన మూత పెట్టేసి ఉంచేసేయండి. ఎందుకంటే ఆ పెరుగులో బెండకాయలనేవి కొంతసేపు ఉంటే గనక, ఆ బెండకాయకి కూడా మంచిగా పెరుగు ఫ్లేవర్ అనేది పడుతుంది. మజ్జిగ ఫ్లేవర్ అనేది వస్తుందనమాట. మీరు వెంటనే తింటే కొంచెం టేస్ట్ అనేది అంతగా ఉండదు. అంతేనండి. మన మజ్జిగ పులుసు అయితే ప్రిపేర్ అయిపోయింది. బెండకాయ మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.